సో తమన్ ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ అయ్యి మొన్నే కుడిచి మడత పెట్టేసి అప్పుడేమైంది రేపు సినిమాలో చూస్తారా పాట అప్పుడే ఇంకా కాలే. తమన్ మ్యూజిక్ అసలు ఏముంది భయ్య సినిమాలో తలగొట్టుకున్నా నేనైతే. ఎందుకు ఇలాంటి సినిమాలు పండక్కి మళ్ళీ అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకొని ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారనేది నాకు అర్థం కాల. సో త్రివిక్రమ్ గారు ఏదో మాయ చేస్తాడు ప్రతి సినిమాలో, ఏదో మాయ చేసి ప్రతి సినిమాని ఆ హీరో క్యారెక్టర్ కానీ అది పట్టుకొని మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. చెడదొప్పకండి ప్లీజ్ అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, గురూజీ మాటలు అది ఇది ఉంటుందని. మహేష్ బాబు గారిని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాల. ఆయన ఏం చేశారో పాప ఆయనకు అర్థమైందో లేదో. త్రివిక్రమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు. సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటే, అంటే వింటర్ బయట చల్లగా ఉంది, లోపల ఏసీ కూడా వేస్తున్నారు, అది చల్లగా ఉంది, వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. ఒక మాస్ పాటతో రేపు మహేష్ గారు శ్రీలీల గారు చేసే డ్యాన్సులకి స్క్రీన్స్ చినిగిపోతాయి. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టాల్సిన సాంగ్ అది. ఒక మాట అడుగుతున్నా, పెట్టిన వాళ్ళు ఎవరన్నా కానీ మహేష్ బాబు గారు లాంటి యాక్టర్కి పెట్టే సాంగ్ అది. నాకు గుర్తుకొచ్చిన సినిమాలు తెలుసా? ఒక పోకిరిలో మామూలు క్యారెక్టరేషన్ ఉండదు, అలాగే ఒక దూకుడు మామూలు క్యారెక్టరేషన్ కాదు అది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆ ఎపిసోడ్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే రేపు ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ గారు మనకు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు. కొత్త మహేష్ బాబా, మహేష్ బాబు గారే కనబడలేదు మళ్ళీ కొత్తగానా? కనబడలేదు కాబట్టి కొత్త మహేష్ బాబు కరెక్టే. అది మటుగా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మహేష్ బాబు గారిని నేను తప్పను. ఆయన పాపం అదే చెప్తున్నా, డైరెక్టర్స్ హీరో, డైరెక్టర్దే తప్పు నేను హీరో తప్పు పట్టను. ఆయన మాటల మాంత్రికుడు, మాటలు రాసుకోవచ్చు, ఆయన మాటలు ఎన్ని ఎంకరేజ్ చేస్తాం గురూజీ కాబట్టి. కానీ కథలు లేనప్పుడు ఉన్న కథలనే అటు తిప్పి ఇటు తిప్పి చేస్తే జనాలు అయితే పిచ్చోళ్ళం కాదు కూర్చొని చూడడానికి. అండ్ ఇద్దరు ముద్దుగుమ్మలు శ్రీలీల ఎనర్జీ అయితే మీ అందరికి తెలిసిందే. నేను చూసిన దాంట్లో ఒక సీన్లో శ్రీలీల చేసిన డ్యాన్స్ చూసి నేను మామూలుగా లేదు. ఎందుకు? ఎవరికి ఉపయోగం? ఇద్దరు హీరోయిన్లు కాదు 10 మంది హీరోయిన్లు పెట్టండి, ఎవరికి ఉపయోగం? కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్కి ఏంటి ఉపయోగం? మహేష్ బాబు గారు ఈ సినిమాలో కలెక్షన్లతో తాట తీస్తాడు. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాము, మేము పీకేస్తాము, ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తే మటుకు కష్టం. నాకైతే అంటే సినిమా చూడాలి అని వస్తాం, ఎంత ఖర్చు పెట్టన్నా సినిమా కోసం, సినిమా ఫేవర్తో వస్తాం. కంటెంట్ లేకుండా సినిమాలు రాయొద్దు అంటున్నా. కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ లేదు కాబట్టి కంటెంట్ ఏంటి అని చెప్తున్నా బ్రో. కంటెంట్ ఏంటి అనేది నాకు అర్థం కాల, అదే చెప్తున్నా. ఇప్పుడు అత్తారింటి దారేది పవన్ కళ్యాణ్ గారు అత్త కోసం వెళ్ళారు, తాత కోసం. ఇక్కడ నాన్న కోసం అమ్మింటికి దారేది అని మహేష్ బాబు గారు వెళ్ళారు. అదే కంటెంట్, ఓల్డ్ కంటెంటే. మహేష్ బాబు గారితో కొత్త డైలాగులు చెప్పించి ఓవర్గా ఎగ్జాజరేట్ యాక్టింగ్ చేయించారు తప్ప కొత్తగా ఏం చూపించాల. గుంటూరు కారం పేరుకి న్యాయం జరగలేదంట. కారంలో ఘాటు కాదు, ఆ లోపల ఉన్న గింజలన్నీ తీసేసి వదిలినట్టుంది. నాకైతే కలేజాలో చూసాం బ్రో ఇదంతా కూడా. ఇది మహేష్ బాబు గారిని కలేజాలో చూసాము, కొత్తగా ఏదో చూడాలనుకుంటున్నాం. పోకిరిలో హెయిర్ స్టైల్ కానీ అది కానీ, ఒక అతిథి, ఇలాంటి చూసేసి ఉన్నాం ఆయన్ని. ఇంకేదన్నా వెరైటీగా ప్లాన్ చేయండి అంటున్నాం. మహేష్ బాబు గారు లాంటి యాక్టర్ని మీరు వాడుకోవట్లేదు అంటున్నా. అలాంటి యాక్టర్ని పెట్టి అంత మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఇందాక మీరు అన్నట్టు కానీ ఘాటు లేకుండా మా మీద వదిలేస్తే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ రిపీట్లో చూడడానికి. ఆయన ఏ ఉద్దేశంలో చేశారో నాకు తెలియదు. నేను అందుకే అంటున్నా, మహేష్ బాబు గారిని నేను తప్పు పట్టట్లా. డైరెక్ట్ ఒక్క హై మూమెంట్ కూడా లేదు. అసలు హాఫ్ల దాకా ఎందుకు బ్రో? ఫస్ట్ అరగంటకే అమ్మా ఏంటిది అనిపించిందంటే మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కే చాలరా బాబు, ఎంతసేపు ఉందా సినిమా అనిపించింది. డిజాస్టర్, 3 కాదు డిజాస్టర్.
అజ్ఞాతవాసి కూడా బెటరే బ్రో. పవన్ కళ్యాణ్ గారు ఆ కొంతవరకు ఈజీ ఉంటే యాక్టింగ్ మాకు బాగా నచ్చింది. సో నాకు అజ్ఞాతవాసి అన్న కూడా పర్లేదు అనిపించింది. నాకైతే నచ్చల. అజ్ఞాతవాసి కంటే ఘోరంగానే అని చెప్తా. ఓపెన్ స్టేట్మెంట్. యాక్టింగ్ చింపి పడేసినాడు. చింపేనాడు. 2 సీన్లు ఉన్నాయి బ్రదర్. కుమ్మితే వచ్చి చెప్పలేను నేను. వచ్చి సినిమా చాలా పెద్ద హిట్ కొట్టాడు. 2024 బ్లాక్ డబుల్ బ్లాక్ బస్టర్. సూపర్ ఉందా? సినిమా ఎలా ఉంది మేడం? సినిమా ఎలా ఉంది? క్రేజీ ఉందా? సినిమాలో ఏం నచ్చింది మేడం? స్టోరీ ఏందన్నా? ఎలా ఉందండి? బాగుందా? క్రేజీ ఉందా? ఎలా ఉందన్నా? చాలా చాలా బాగుంది. అమేజింగ్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. జై బాబు, జై జై బాబు. ఇచ్చి వడేషన్ మొత్తం గట్టిగా. జై బాబు, జై జై బాబు. సంక్రాంతి ముంగడు బయటనే కుచ్చి బాగా సూపర్. టాపరు సూపరు. శ్రీలీల టాపరు. చాలా బాగుంది. చాలా బాగుంది.